ఈ బెల్లం వాటరు స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకోవాలి. ఇది బెల్లం వాటర్ వేసినాక మళ్ళీ బాయిల్ చేస్తే పాలు విరిగిపోతాయి. సో ఆఫ్ చేసినాక మనం ఇది వేసుకుంటే ఇదిగోండి పాలు విరగకుండా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ బెల్లం సేమియా పాయసం. స్వీట్ తినాలనిపిస్తే ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి. చక్కెర అయితే మనం ముందే వేసుకుంటాము. ఇది బెల్లం కాబట్టి లాస్ట్లో వేసుకోవాలి, లేదంటే మొత్తం పగిలినట్టు అవుతుంది. పాలు వేసాం కాబట్టి పాలు వేయకుంటే ముందైనా వేసుకోవచ్చు బెల్లము, ఏం ప్రాబ్లం ఉండదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. ఇదిగోని చూడండి, అసలు బెల్లము లాస్ట్లో వేసినందుకు అసలు సేమియా విరగలేదు. నేను ఇంతకుముందు చేసినప్పుడు వేసి బాయిల్ చేశాను అనమాట ఒకసారి. అది పగిలిపోయిందనమాట సేమియా మొత్తము, అంటే పాలు పగిలిపోయినాయి. ఈరోజు ఇలా ట్రై చేశాను. నిజంగా సూపర్గా ఉందండి. ఇది అసలు పగిలిపోలేదు, చూడడానికి బాగుంది. టేస్ట్ కూడా చక్కెరకు ఏమాత్రం తగ్గిపోదు. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్, and please subscribe to my channel. Thank you all. Bye bye.